మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు. సో ఏదైతే మనం ఉగాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అలాగే గ్రహ మూర్తిత్వాలతో పాటుగా అన్నీ మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం. 2026 ఎలా ఉండబోతుంది, కనీసం ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్. అధికారానికి, ఆధిపత్యానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి, అన్నిటికీ రవి యాక్చువల్గా. అలాగే న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా 202 = 4 and 4 + 6 = 10, 1 + 0 = 1. సో టోటల్ 1, దట్ ఈస్ సన్. సో కాబట్టి ఈ 2026వ సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి, గవర్నమెంట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా, ఇన్ఫ్లుయెన్సివ్గా, పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి ఈ 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ 2026 న్యూ ఇయర్ రాశి ఫలాల విషయానికి సో ముఖ్యంగా గురుడి అతిచారం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చెప్పిన ఆల్రెడీ ఒక సంవత్సరం పాటు 13 నెలల పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు అదే 13 నెలల్లో 3 రాశులు మారుతూ వెళ్ళిపోతున్నారు. దిస్ ఇస్ వెరీ రేర్ థింగ్. ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు 13 నెలలు ఒకటే రాశిలో ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి అదే స్థానాన్ని. కానీ ఇప్పుడు వెరీ ఫాస్ట్గా 3 హౌసెస్ని ఆయన ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అదే గురుడి అతిచారం. సో ఇలాగా గురుడి అతిచారం కామనే, కానీ 8 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉండడం అనేది ఇది అసలు కామన్ కాదు. ఇలాంటి విషయాన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇది వెరీ అబ్నార్మల్ ట్రాన్సిట్ చెప్పి మనం ఫస్ట్ టైం టిఆర్ క్రియేషన్స్ ద్వారా ఈ గురుడి అతిచారం గురించి మనం ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఈ వృషభ రాశి వాళ్ళకి గురుడి అతిచారానికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా 2, 3, 4 స్థానాలను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు గురుడు. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వారికి మనం మెయిన్ తీసుకుంటే కనుక యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ టైం ఫర్ ఫైనాన్స్ ఫర్ ఫస్ట్ హాఫ్. ఆర్థికపరమైన విషయాల గురించి సంబంధించిన విషయాల్లో వృషభ రాశి వారికి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫేవరబుల్ టైం. ఎందుకంటే రెట్రాగ్రేషన్లో గురుడు మళ్ళీ ధనస్థానంలోకి వచ్చారు. జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్, ఇందాక మనం చెప్పుకున్నాం. అలాంటి ప్లానెట్ ధనస్థానంలోకి రావటం తప్పకుండా కుటుంబంలో ఎవరైనా కిడ్స్ గురించి చూస్తే సంతాన ప్రాప్తి కలగడం కావచ్చు. కానీ మార్చి 10 వరకు కూడా కొన్ని ఖర్చులు ఉండే మాట వాస్తవమే. కానీ దానికి తగ్గట్టుగా మీ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి, గురుడు ఇస్తాడు. ఇంకొక ఎక్స్పాన్షన్ లాంటి గురుడు ద్వితీయంలో వక్రంలో ఉండటం వల్ల కొన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇష్యూస్ ఆర్ సమ్ హెల్త్ ఓరియంటెడ్ మ్యాటర్స్ వల్ల కొన్నిసార్లు మార్చి 10వ తారీఖు వరకు కూడా కొంచెం డబ్బులు ఏంటో వచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి ఖర్చు అవుతూ ఉంటాయి కొంతవరకు. బట్ ఏంటంటే మార్చి 10 నుంచి కూడా ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ధనస్థానంలో కొంచెం ఎక్స్పాండ్ చేయటం వల్ల మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా మళ్ళీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మార్చి, ఏప్రిల్, మేలో మళ్ళీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూస్తారు. జూపిటర్ ఇస్ అ ప్లానెట్ ఆఫ్ హోప్, ప్లానెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్. ఇలాంటి సాత్విక గ్రహం, దేవగ్రహం, దేవతల గురువు కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన మొరాలిటీస్, ఫ్యామిలీకి సంబంధించిన వాల్యూస్, ఫ్యామిలీకి సంబంధించిన ఎథిక్స్ మీరు ఫాలో అవటం, ఫ్యామిలీని చక్కగా మంచి ప్రొటెక్టివ్గా చూసుకోవటం, మంచి దృక్పథంతో, వాక్శుద్ధి, వాక్చాతుర్యం, మాటకి పలుకుబడి, మాటకు ఒక వాల్యూ ఉండటం, ఇలాంటివి కూడా మంచి పరిణామాలు వృషభ రాశి వాళ్ళు మొదటి 5 నెలల్లో కూడా చూడొచ్చు. అయితే తర్వాత 5 నెలలు బాగోదండి అంటే వృషభ రాశి వారికి సమ్ చేంజెస్ వస్తాయి సడన్గా. తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు గురుడు, ఎక్స్పాండ్ చేసుకుంటూ తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్గా ఫార్వర్డ్ మోషన్ పరిగెత్తడమే 5 నెలల పాటు ఆయన వెరీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు తృతీయ స్థానంలో.
సో లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్ అండ్ ఎప్పుడు తెలియని సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సి వచ్చే సమయం ఇది. సో ఇంత అంటే సడన్గా జూన్ వరకు సంపాదించిన దానిలో అంతకంటే కొంచెం ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ కష్టపడితే కానీ రావట్లేదురా అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అప్పటి వరకు కొంచెం మీకు ఫేవరబుల్గా జనరల్గా నడిచిన అంటే ఇదేమీ మనం పెద్దగా ఆలోచించదగిన విషయం కాదు కానీ, బట్ ఏంటంటే ఇక్కడ జూన్ నుంచి వచ్చే పరిస్థితులన్నీ మీరు ఎంత కష్టపడితే దానికి తగ్గ గ్రోత్ చూపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడితే దానికి తగ్గ లక్ వస్తూ ఉంటుంది. ఎంత కష్టపడితే దానికి తగ్గట్టుగా మీరు సెల్ఫ్ అక్యూములేషన్ అండ్ ఫైనాన్షియల్గా కానీ ఆర్థిక పరంగా వృద్ధి చెందడం అనేది. బట్ ఏంటంటే ఎవరు కూడా కష్టపడి సంపాదించాలని ఎవడో అనుకోడు, బట్ తప్పదు. సో జూన్ నుంచి పరిస్థితులు ఏంటంటే లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, అలాగే లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్, అలాగే కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ చివరిగా సంవత్సరాంతానికి నవంబర్ డిసెంబర్లో గురువుగారు మళ్ళీ చతుర్థ స్థానంలోకి వచ్చేస్తున్నారు. ఆ చతుర్థ స్థానం కూడా జనరల్గా అది సింహరాశి, అది మిత్రక్షేత్రమే. బట్ అక్కడ కేతువు కూడా కలుస్తున్నారు వచ్చే టైంకి. గురుకేతువులు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో కలుస్తున్నారు. కాబట్టి ఇయర్ ఎండింగ్లో ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల రీత్యా, గృహపరమైన విషయాల రీత్యా, వాహనాల కొనుగోలు అమ్మకాల రీత్యా తీసుకునే విషయంలో కొంచెం డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ తెలియకుండానే కొన్నిసార్లు మీరు ప్లేస్ చేంజ్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తాయి. ఉద్యోగం ఒక చోట, ఇల్లు ఒక చోట అన్న చందంగా పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలా కొంత మానసికమైన ప్రెషర్ అనేది ఉండే ఆస్కారాలు సంవత్సరాంతానికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ వృషభ రాశికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానెట్స్ సాటర్న్, వెరీ గుడ్ ఫ్రెండ్లీ అండ్ యోగకారక ఇన్ యువర్ 11th హౌస్. శని యొక్క సంచారం ఈ సంవత్సరం కూడా 11th హౌస్లోనే ఉంటుంది. జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఏం సాధించాలనుకున్నారో, జీవితాశయాన్ని ఏం పెట్టుకున్నారో అది నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా మీరు ఒక్క అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకు పడతాయి. అదేవిధంగా భాగ్యస్థానానికి అధిపతి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల తండ్రి గారి సపోర్ట్ ఉంటుంది. తండ్రి త్రూ రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఆస్కారాలు ఉంటాయి. ఫారెన్ ట్రావెల్స్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్లో కానీ తప్పకుండా మీకు నిజంగా టాలెంట్ ఉండి చక్కగా ఎవరన్నా మనకి రెఫరెన్స్ ఇస్తే బాగుండు, ఎవరన్నా మనకి చిన్న ఆఫర్ ఇస్తే బాగుండు అనుకున్నా వాళ్ళ త్రూ మీకు తప్పకుండా అలాంటివి మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ త్రూనే మీకు అలాంటి మంచి కూడా జరిగే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ వృషభ రాశి గెట్టింగ్ యువర్ లాంగ్ టర్మ్ డిజైర్ గోల్స్. జీవితాశయాలు నెరవేర్చుకునే సమయం. అది వ్యాపారంలో కావచ్చు, వ్యాపారపరంగా చూసినా చక్కగా జూన్ వరకు ధనస్థానంలో గురుడు ఉండటం, లాభంలో శని ఉండటం, రెండు కూడా ఫైనాన్షియల్గా మంచి ఆర్థిక సమృద్ధిని మనకు తెలియచేస్తున్నాయి. రాహు చూసినా కూడా దశమస్థానం, కేంద్రస్థానం, ఉపచయ స్థానంలో రాహు ట్రాన్సిట్ కూడా యోగిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లో కూడా యూనిక్నెస్గా మనం ఎదగాలి, మిగతా వాళ్ళతో పోలిస్తే మనదంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఉండాలి అనే విధంగా చాలా వరకు ఉద్యోగంలో కూడా యూనిక్గా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం కూడా దశమస్థానంలో రాహు ఉంటారు. బట్ కేతు మాత్రం చతుర్థ స్థానంలో శత్రుక్షేత్రంలోనే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొన్నిసార్లు ఇంటి గురించి తీసుకునే డెసిషన్స్లో కొన్ని అరే ఇలా తీసుకోకుండా ఉంటే బాగుండేదే అనే కొన్ని డిసాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. మదర్ హెల్త్కి సంబంధించిన విషయంలో కొంత కేర్ తీసుకోవడం అనేది బెటర్. పేరెంట్స్ హెల్త్ ఇన్ కేస్ ఏజ్ అయితే కనుక, ఏజ్డ్ పేరెంట్స్, ఏజ్డ్ పీపుల్ అయితే కనుక ఈ రాశిలో ఉన్న పేరెంట్స్కి వాళ్ళకి సంబంధించిన హెల్త్ మీద కొంచెం కీప్ అనేవి, వాళ్ళ కొంచెం అబ్జర్వేషన్ అనేది వాళ్ళ మీద ఉంచడం అనేది మంచిది. బట్ ఎంత సంపాదించినా ఏదో ల్యాక్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మనస్సు, మీ మనసులో ఎంతున్నా ఏదో కొంత డిసాటిస్ఫాక్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. బట్ ఉన్న దానిలో తృప్తి పడితే ఏది ఉండదు. బట్ ఏదో లేని దాని గురించి ఆలోచిస్తా ఉన్న దానిలో అనవసరంగా ప్రజెంట్ లైవ్లో మీరు డిసాటిస్ఫాక్షన్కి ఎక్కువ గురవుతూ ఉంటారు. సో కాబట్టి ఈ విషయాల్లో మెయిన్గా ఏదన్నా ప్రాపర్టీ పర్చేస్ చేసే విషయంలో అయినా, మదర్ హెల్త్ విషయంలో అయినా, పేరెంట్స్ హెల్త్ మ్యాటర్స్లో అయినా వీటి విషయంలో కొంచెం కాన్సన్ట్రేటివ్. కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ కాబట్టి కొంచెం వీటి మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంచడం అనేది మంచిది. సో ఈ విధంగా వృషభ రాశి వారికి ఎటు చూసినా కూడా డెఫినెట్గా గురుబలం మొదటి 5 నెలల్లో బాగుంది.
అలాగే శని కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. రాహు ఫస్ట్ 5 మంత్స్ కూడా మీరు జాబ్ కానీ, ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాల్లో కానీ, వ్యాపారానికి సంబంధించి డెవలప్మెంట్ కానీ ఎంత మీరు చేసుకున్నా అంతగా ప్రథమార్థం మీకు బాగుంది. సో అలాగే ఇక మిగతా 2026 తర్వాత మనకు వచ్చే ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఎంత డిగ్నిటీతో ఉన్నాయి ఆ గ్రహాలు, ఆ గ్రహ వీక్షణలు, వాటి త్రూ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటున్నాయి ఏంటి అనేది మనం ఇంకా విపులంగా ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం. సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ డిసెంబర్లోనే, ఈ మాసంలో, ఈ 9వ తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని, మంత్లీ అని, స్పెషల్ వీడియోస్ అని, ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి అలాగే ఇప్పుడు ఈ గురు అతిచారం ఏదైతే జరుగుతుందో 2025 నుంచి 33 వరకు కూడా 8 సంవత్సరాలు కంటిన్యూగా గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. ఇలాంటి రీసెర్చ్లు ఎన్నో చేస్తా సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది. సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది. సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.